ఈ మధ్య కాలంలో అంటే లాస్ట్ 2, 3 ఇయర్స్‌గా ఈటీవీ విన్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్న స్టోరీసు, స్క్రిప్ట్స్ వాళ్ళు ఎంచుకుంటున్నటువంటి సినిమాలు, సీరీస్‌లు కంటెంట్ పరంగా చాలా బలంగా ఉంటున్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే. కథల ఎంపికలో వాళ్ళు చూపిస్తున్నటువంటి వైవిధ్యం వల్ల ఈ ప్లాట్‌ఫామ్‌లో వచ్చేటువంటి సరికొత్త ప్రయత్నాల మీద ప్రేక్షకుల్లో ఒక మంచి నమ్మకం ఏర్పడుతుంది. కాస్టింగ్ పెద్దగా లేకపోయినా. జనరల్‌గా వెబ్ సీరీస్‌లు అంటే ఎక్కువ టైం తీసుకుంటాయి అనేటువంటి ఫీలింగ్ అందరిలో కూడా గట్టిగా ఉంటుంది. కానీ ఈ గుర్తుకొస్తున్న ఈ సీరీస్ మాత్రం ఆ రన్ టైమ్ ఇష్యూని లేకుండా చాలా సరదాగా సాగిపోయిందని చెప్పుకోవచ్చు. మొత్తం 7 ఎపిసోడ్స్ ఉన్నటువంటి ఈ సీరీస్ ఎక్కడా కూడా ప్రేక్షకులకి బోర్ కొట్టించకుండా చాలా ఫాస్ట్‌గా ముందుకు తీసుకెళ్ళడంలో సూపర్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. గుర్తుకొస్తున్న ఈ వెబ్ సీరీస్ యొక్క కబుర్లు చూస్తే ఈ సీరీస్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది దీని కథాంశం గురించి. సాధారణంగా మన సినిమాల్లో చూసేటువంటి రెగ్యులర్ ప్రేమ కథలు, క్రైమ్ థ్రిల్లర్స్‌లా కాకుండా ఒక వినూత్నమైనటువంటి ప్లాట్‌తో ఇది రూపొందించి చెప్పుకోవాలి. అంటే మతిమరుపు లేదా విషయాల్ని మర్చిపోవడం అనేటువంటి ఒక ఆసక్తికరమైన అంశాలని బేస్ చేసుకుని ఈ స్టోరీని రాసుకున్నారు వీళ్ళు. ఈ మర్చిపోయేటువంటి గుణం చుట్టూ అల్లుకున్నటువంటి సన్నివేశాలు, దానివల్ల వచ్చేటువంటి సమస్యలు ఇవన్నీ కథలో మంచి కామెడీని పండించగలిగాయి. ఇది వర్కౌట్ అయింది. కామెడీ ఎలిమెంట్స్ అన్నీ కూడా కథలో చాలా న్యాచురల్‌గా బ్లెండ్ అయిపోయినాయి. దాంతోపాటు మన పాత జ్ఞాపకాలని అంటే మెమరీస్‌ని గుర్తు చేసేటువంటి నాస్టాల్జిక్ ఎలిమెంట్స్‌ని కూడా చాలా జాగ్రత్తగా ఇంక్లూడ్ చేశారు ఈ స్క్రిప్ట్‌లో. చిన్నప్పటి విషయాలు, పాత రోజులను గుర్తు చేసేటువంటి సీన్‌లు మనందరికీ కూడా నచ్చుతాయి. ఎస్పెషల్లీ 90s కిడ్స్‌కి, 2000 కిడ్స్‌కి. స్టార్టింగ్ నుంచి ఇంట్రెస్టింగ్‌గా తీసుకుంటూ ముందుకెళ్లారు. ఎపిసోడ్ ముందుకెళ్తున్న కొద్దీ ఏం జరగబోతుంది అనేటువంటి ఒక ఇంట్రూకింగ్‌ని క్రియేట్ చేయగలిగారు. ఈ వెబ్ సీరీస్‌లో నటించినటువంటి వాళ్ళ అంటే కాస్టింగ్ కూడా బాగుంది. వీళ్ళ పెర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయి. విరాజ్ అశ్విన్ మెయిన్ క్యారెక్టర్ చేశాడు. తన నటనతో అతను మెప్పించాడు. అతని క్యారెక్టర్‌లోని పెయిన్‌ని అట్లాగే కామెడీని చాలా బాగా వర్కౌట్ చేశాడు. కేవలం హీరో పాత్ర మాత్రమే కాకుండా అతని చుట్టూ ఉండేటువంటి సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా కథకి చాలా ప్లస్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క నటుడు, నటి కూడా తమ క్యారెక్టర్‌లో పూర్తిగా ఒదిగిపోయారే వీళ్ళనే ఫీలింగ్ కలిగింది. ఎవరు కూడా ఇబ్బంది పడ్డారో లేకపోతే బ్యాడ్‌గా యాక్ట్ చేశారనే ఫీలింగ్ కనిపించలేదు. దర్శకుడు ఎంచుకున్నటువంటి కథాంశం ఎంత కొత్తగా ఉందో స్క్రీన్ మీద దాన్ని చూపించిన విధానం కూడా అంతే బాగుందనిపించింది. స్క్రీన్ ప్లే కూడా చాలా గ్రిప్పింగ్‌గా, చాలా పర్ఫెక్ట్‌గా సాగింది. ప్రతి సీన్‌ని చాలా జాగ్రత్తగా, సహజత్వానికి అత్యంత దగ్గరగా డిజైన్ చేశారు వీళ్ళు. ఎక్కడ కూడా అనవసరమైనటువంటి సాగదీత లేదు. చాలా సింపుల్‌గా కథ క్లియర్ అయిపోయింది అనేటువంటి ఫీలింగ్ క్రియేట్ అయింది. మొత్తం మీద చూసుకుంటే గుర్తుకొస్తున్న ఈ వెబ్ సిరీస్ అనేది ఈ కాలంలో కుటుంబంతో కలిసి సరదాగా ఓటీటీలో చూడదగ్గ ఒక ఫెంటాస్టిక్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. సాధారణంగా ఒక సిరీస్ బాగుండకపోతే టైం వేస్ట్ అయింది అనేటువంటి అసంతృప్తి మిగులుతుంది. కానీ ఈ సిరీస్ చూసిన తర్వాత ప్రేక్షకుడికి డెఫినెట్గా ఒక మంచి కంటెంట్ చూసాం మేము అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. ఈటీవీ విన్ వాళ్ళు మళ్ళీ తమ ప్లాట్ఫామ్లో ఒక సాలిడ్ సక్సెస్ని అందుకున్నారు అని చెప్పుకోవచ్చు. సో కొత్త తరహా కథనాలు నచ్చే వాళ్ళకి ఇది ఒక డెఫినెట్లీ రికమెండెడ్.